బిజినెస్ డెవలప్ అవడము, తనకు ఒక లాంటి ఈ పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనకుండా తన సపోర్టర్స్లో ఒక చెడ్డ పేరు తీసుకురావడంతో పగ పెంచుకున్నాడు ఈ రాజన్న ఎలియాస్ రాజేష్ అనే వ్యక్తి. ఎలాగైనా ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి చాలా మందితో డిస్కస్ కూడా చేశాడు. ఈ క్రమంలో రాయుడు అండ్ సుధాకర్, మున్నా వీళ్ళందరూ కూడా ఈ ఎల్బీ నగర్లో జరిగిన మర్డర్ కేసులో అక్యూజ్డ్. వీళ్ళందరి వద్దలా ఈ విషయాన్ని ప్రస్తావించగా ఈ విషయాన్ని పార్టీ పెద్దలైన కొంతమంది లీడర్స్ వద్దకు వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఈ వీళ్ళిద్దరిని బోత్ ద పార్టీస్ని పిలిపించి పార్టీ లీడర్స్ వీళ్ళిద్దరి మధ్య సయోధ కుదిర్చడానికి ప్రయత్నం కూడా చేశారు. అప్పటికి విషయం సద్దుమణిగిన మనసులో పెంచుకున్న ఈ పగ అనేది అలా రగులుతూ ఉంది ఈ వ్యక్తికి. అయితే అదను చూసి ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలని చెప్పి గతంలో కూడా ప్రయత్నం చేశాడు. తనకు తెలిసిన కొంతమంది కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఉన్న వ్యక్తులను వాళ్ళని సంప్రదించి ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి రాజన్న గతంలో కొంత డబ్బు కూడా చెల్లించడం జరిగింది. కానీ ఇది ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. అయితే ఈసారి ఎలాగైనా ఇతన్ని అంతమొందించాలని గత 1.5 months నుంచి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ తనకు ఉన్న పరిచయాల మేరకు ఏడుకొండలు మరియు శ్రీను వీళ్ళందరితో కలిసి ఇలా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి వాళ్ళను ప్లాన్ ఎక్స్ప్రెస్ చేశారు. తర్వాత వాళ్ళకున్న కొద్దిగా పరిచయాల మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది నేరస్తులు వీళ్ళకు పరిచయం అయ్యాయి. ఇందులో మనకు వీళ్ళందరూ కలిసి ఈ 13వ తేదీ 14వ తేదీ నాడు ఈ మధ్యలో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉప్పల్ బాగాయత్లో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది, అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ షెల్టర్ తీసుకున్నారు. అదే రోజు మన లోకల్లీ చైతన్యపురిలో ఉన్న ఒక లోకల్ కార్ రెంటర్స్లో ఒక స్విఫ్ట్ కార్ని హైర్ చేసుకొని దానికి పేమెంట్ చేసి ఏడుకొండలు దాన్ని సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఆ కార్లో ఇక్కడికి వచ్చారు. ఇది మార్నింగ్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి అంతకు ముందు చేసిన రెక్కిని తీసుకొని మనసులో పెట్టుకొని ఈ టైంకు 7 గంటల ప్రాంతంలో సుమారు ఎవ్రీడే మార్నింగ్ ఇతను వాకింగ్కి వస్తాడు అని చెప్పి అక్కడ అటాక్ చేయాలని చెప్పి ప్లాన్ చేసి వాళ్ళను సుమారు పొద్దున్న 5 గంటలకే మర్డర్ చేసిన రోజే 5 గంటలకు బయటికి తీసుకొచ్చి అతను ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేయడం జరిగింది. ఇది చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంది. అయితే ఆ టైంలో ఈ మృతుడు చందు కాకుండా వాళ్ళ భార్య మరియు కూతురు బయటికి వచ్చి వాళ్ళు వాకింగ్ అనేది బయలుదేరారు. అక్కడ లేరనుకొని కొంచెం అక్కడ కమోషన్ వచ్చి వాళ్ళు అక్కడ నుంచి కదిలి ఇతను లేడు కాబోలు అని చెప్పి పక్కకు జరగడం జరిగింది. కానీ వెంటనే కాసేపట్లో ఈ మృతుడు చందు బయటికి వచ్చి తన వెహికల్ తీసుకొని వచ్చి 2-wheeler పైన భార్యను కూతుర్ని వెంట పెట్టుకొని శాలివాహన నగర్ పార్క్ మలక్పేట్ పిఎస్ లిమిట్స్కు వచ్చారు. సో ఆ లోపల రౌండ్స్ వేసిన తర్వాత ఇతను ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత ఈ దొంతి రాజేషు, కుంభై ఏడుకొండలు, శ్రీను, అర్జున్ జ్ఞానప్రకాష్, రాంబాబు మరియు కందుకూరి ప్రకాష్ ఈ 6గురు ఈ యొక్క కారులో వచ్చేసి అతని కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే వీరితో పాటు కారం ప్యాకెట్ని తీసుకొచ్చి అతన్ని న్యూట్రలైజ్ చేసి తర్వాత ఒకవేళ వెపన్ ఏమైనా ఫైరింగ్ జరపకపోతే ఏదైనా లాస్ట్ మినిట్ అవసరం వస్తే వాళ్ళని చంపాలన్న ఉద్దేశంతో ఈ కొబ్బరికాయలను కొట్టే కత్తిని కూడా సమకూర్చుకున్నారు. అది ఇంకా ప్రస్తుతం రికవరీ కాలేదు. అయితే వెంటనే తను బయటకు రావడం చూసి ఇతని పైన ఫైరింగ్ చేశారు. మెయిన్లీ ఫైరింగ్ చేసింది అర్జున్ జ్ఞానప్రకాష్ అనే వ్యక్తి మరియు శ్రీను ఈ యొక్క చనిపోయిన వ్యక్తిని పైన ఫైర్ చేశారు. ఇందులో 2 వెపన్స్ వాడారు. ఒకటి పిస్టల్, అందులో దాదాపు 5 రౌండ్స్ ఉన్నాయి. మరొకటి రివాల్వర్, అందులో 6 రౌండ్స్ ఉన్నాయి. ఈ బండిని నడిపింది ఏడుకొండలు అనే వ్యక్తి. దీనికి పేమెంట్ చేసి మరి అతను తీసుకొచ్చాడు ఈ వెహికల్ని. మనకు కొన్ని ఈ రెంటల్ కార్లో డ్రైవర్ లేకుండా వాళ్ళు కార్ మనకు రెంట్కి ఇచ్చేస్తారు మనం పేమెంట్ చేస్తే. అలాంటి సమకూర్చే సంస్థ నుంచి ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. ఇతను బయటకు వచ్చి ఈ వెస్ట్ గేట్ నుంచి ఈ మృతుడు బయటికి రాగానే అతని క్లోజ్ రేంజ్లో మరి దగ్గరగా అతని పైన కాల్పులు జరిపారు. ఫస్ట్ కారం జల్లి అతను న్యూట్రలైజ్ అయ్యి తేరుకునే లోపల కాల్పులు జరిపారు. అయితే ఇదంతా తర్వాత నిర్ధారించుకోవడానికి కూడా మరియు దొంతి రాజేష్ ఎలియాస్ రాజన్న మరొకసారి తను కూడా ఆ వెపన్ తీసుకొని కాల్పులు జరపడం జరిగింది. మృతుడు అక్కడే స్పాట్లో చనిపోయాడు. ఇక్కడ నుంచి వాళ్ళు ఎస్కేప్ అయిన తర్వాత వాళ్ళందరినీ పక్కన మెయిన్ రోడ్ పైన డ్రాప్ చేసి ఈ స్విఫ్ట్ వెహికల్ని ఆ యొక్క సంస్థకు మళ్ళీ అప్పచెప్పి అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాడు. తర్వాత వాళ్ళందరూ ఈ ఉప్పల్ బగాయత్లో కలిసిన తర్వాత ఇక్కడ నుంచి
కోదాడ వరకు వెళ్ళి అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. అయితే ఇంత మొదలు మీకు చూపించిన బంగారం విషయం సంబంధించి అర్జున్ జ్ఞానప్రకాష్ అనే వ్యక్తి అతనితో పాటు మరిద్దరు రాంబాబు అండ్ నాగేశ్వరరావు అనే ఇద్దరితో కలిసి విశాఖపట్నం నగరంలో ఒక దొంగతనం చేసిన తర్వాత 13వ తేదీ నాడు హైదరాబాద్కి రావడం జరిగింది. వాళ్ళు దొంగతనం చేసిన తర్వాత పంచుకున్న నగల్లో ఇది కొంత భాగం. అయితే ఈ కార్ను తరిచి చూడగా అక్కడ కార్ను వదిలేసిన తర్వాత మా దర్యాప్తులో ఈ కార్ని వెరిఫై చేస్తే ఆ కారు పైన ఒక ఫింగర్ ప్రింట్ మాకు బయటపడింది. ఈ ఫింగర్ ప్రింట్ అర్జున్ జ్ఞానప్రకాష్, ఇతను నేటివ్ ఆఫ్ చెన్నై, కానీ వీళ్ళు సెటిల్ అయిందంతా నెల్లూరులో. ఇతను అక్కడ కొన్ని క్రైమ్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. దానిపైన డెవలప్ అయిన ఫింగర్ ప్రింట్ మా ఫింగర్ ప్రింట్ టీమ్ హైదరాబాద్ సిటీ నుంచి వచ్చి వాళ్ళు ఆ కార్ పైన ఉన్న క్లూస్ అని వెరిఫై చేస్తే అక్కడ ఒకటి ఫింగర్ ప్రింట్ బయటపడింది. దానితో మేము ఇది లింక్ చేశాము. అంటే ఇది ప్యారలల్ గా నడుస్తుంది. టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇందులో యాక్టివ్గా చేయడంతో పాటు లా అండ్ ఆర్డర్ టీమ్స్ కూడా ప్యారలీ చేస్తున్న దర్యాప్తులో ఒక్కొక్క విషయము బయటికి రావడము, వెలుగు చూడడము, ఆ రెండింటిని కనెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్లారు. మర్డర్ జరిగినప్పటి నుంచి కంటిన్యూస్ గా మానిటర్ చేసి స్పెషల్లీ టాస్క్ ఫోర్స్ టీమ్ సౌత్ ఈస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ వారి టీము, సౌత్ జోన్ టీమ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ టీమ్స్, అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో శ్రీ అందే శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీంలు నిరంతరం శ్రమించి ఈ క్లూస్ అన్నింటినీ బయట పెట్టడం జరిగింది. కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ వల్ల, కొన్ని సిడిఆర్ అనాలిసిస్ వల్ల, కొన్ని టవర్ డంప్స్, సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షులు మరియు మృతుడి యొక్క భార్య, కూతురు వీళ్ళందరి స్టేట్మెంట్ తీసుకొని ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత వీళ్ళని ట్రేస్ చేయడము, చేజ్ చేయడము ప్రయత్నం చేశారు. అలా మేముండగా నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్లోని కావలి చెక్ పోస్ట్ దగ్గర నియర్ బై ఆ ప్లేస్లో మాకు వీళ్ళు తారసపడ్డారు. వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో అర్జున్ని, జ్ఞానప్రకాష్ని, మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. కానీ అతనికి ఈ విషయంలో సంబంధం లేదు. అతని వెహికల్లో మాత్రమే వెళ్ళారు. వీళ్ళు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ అర్జున్, జ్ఞానప్రకాష్ మరియు రాంబాబు ఇద్దరు ఒప్పుకోవడము, వాళ్ళు ఇచ్చిన లీడ్స్ ప్రకారము జనగామ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఈ మెయిన్ అక్యూజ్ అయిన దొంతి రాజేష్, ఏడుకొండలు అండ్ ఈ కందుకూరి ప్రకాష్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఈ కాన్స్పిరసీలో మొత్తం ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన మొత్తం 6 ఇందులో 5గురిని అరెస్ట్ చేసి ఇప్పుడు మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఈ కేసు యొక్క వివరాలు. ఇంకా దీంట్లో వెరిఫై చేయాలి. ఈ వైజాగ్లో జరిగిన దొంగతనం గాజువాక పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగింది. కొద్దిగా మమ్మల్ని మిస్గైడ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ప్రశ్నించిన తర్వాత విషయాలన్నీ కూడా మాకు బయటకు వచ్చాయి. ఇది నేరానికి సంబంధించింది కాదు, ఈ బంగారం అంతా ఇది దొంగతనానికి సంబంధించింది. ఈ వైజాగ్ సంబంధించి వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ వాళ్ళ మధ్యలో డెవలప్ అయిన గ్రడ్జెస్, కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్న అనుమానాలు, తర్వాత పార్టీలో జరిగిన వ్యవహారాల వల్ల ఈ మర్డర్ చేశారు. ఇందులో ఇంకేమైనా లీడర్స్ ఉన్నారా, తర్వాత ఇంకేదైనా యాక్టివిటీ ఉందా లేదన్నా ఇంకా దర్యాప్తులో ఇంకా మాకు పూర్తి విషయాలు తెలుస్తాయి. ఇది వాళ్ళు పార్టీలో చాలా క్లోజ్ గా తిరిగిన వ్యక్తులు. వాళ్ళందరూ తిరిగినప్పుడు వాళ్ళ మధ్యలో గతంలో క్లోజ్ గా పనిచేసి పార్టీ నిర్మాణాన్ని కూడా ఎంతో కృషి చేసిన వాళ్ళు. దీని ఒక నేరం కాకుండా వాళ్ళిద్దరి మధ్యలో డెవలప్ అయిన ఒక గ్రజ్ లాగా పరిగణించారు. వాళ్ళని ప్యాసిఫై చేసిన తర్వాత కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అది ఇష్యూ వాళ్ళ మధ్యలో సయోధ్య కుదిరి సమసిపోయింది. అయినా సరే దాన్ని ఇంకా అలాగ పెట్టుకొని రాజేష్ దీన్ని అడ్వాన్స్ చేశాడు. ఈ వెపన్స్ ఈ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీకి చెందిన రాజేష్ గతంలో కొంత వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. అతని వద్ద ఉన్నాయి ఈ 2 వెపన్స్. కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి. ఇది 2018 నుంచి ఉన్నాయి. అయితే అవి ఉండడంతో పాటు వాటి లైవ్ రౌండ్స్ కూడా ఉన్నాయి. అతను మాత్రమే తెచ్చుకున్నాడు, ఇంకా వేరే రోల్ లేదు ఇది. బట్ అది కూడా కొంత దర్యాప్తు చేసి బయటకు తీసుకొస్తాడు. ఇదే ఫస్ట్ టైం యూజ్ చేశాడు. అది యూజ్ చేసే ముందు కూడా అది బాగా పనిచేస్తుందా లేదా అని కూడా రౌండ్స్ తీసేసి దాన్ని కొంచెం యాక్టివిటీ కూడా చెక్ చేశాడు. ఇప్పుడు కొంతమంది సాక్షులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ మధ్యలో సంబంధం ఉంది అని చెప్పి బయటికి వచ్చింది. కానీ తన చనిపోయిన వ్యక్తికి తన భార్యతో సంబంధం ఉందన్న అనుమానంతో కూడా చేశాడు ఇది. సో వీళ్ళ మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ లో ఇది కూడా ముఖ్య కారణం.
లేదు, తగలబడడానికి సంబంధం లేదు. కానీ గుడిసెలు ఈ భూదాన్ భూములలో ఏర్పాటు చేసిన గుడిసెలు అన్నిట్లో వీళ్ళకు సంబంధించింది ఉంది. వీళ్ళ పార్టీ వాళ్ళు చేసిన సందర్భంలో లేదండి, దానికి ఆ తగలబడిన దానికి ఈ మర్డర్ కి సంబంధం లేదు. ఇది ఆంధ్రలో ఉన్నాయి, తెలంగాణలో కేసు లేవు. ఇది జైలు మధ్యవర్తులు, తర్వాత వీళ్ళు ములాఖత్కి వచ్చినప్పుడు లేదా మన ఈ కోర్టులో పేషీకి వచ్చినప్పుడు జరిగిన పరిచయాలు ఇవన్నీ. రైట్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అండి. ఇందులో ప్రస్తుతము సుపారీ ఇచ్చి చేసింది కాదు, కాకపోతే సబ్సిక్వెంట్లీ ఏదైనా ఇస్తాను, నాకు కొంత రియల్ ఎస్టేట్ లో ఉన్నాను, నాకు యాక్టివిటీ ఉంది, నేను మీకు ఎప్పటికైనా డబ్బు ముట్ట చెప్తాను అని చెప్పి ప్రామిస్ తోని చేసింది. ప్రస్తుతం ఇందులో ఇప్పటి వరకు ఎటువంటి డబ్బు లావాదేవీలు జరగలేదు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక బైక్ కాకినాడలో దొంగతనం చేసి తద్వారా అక్కడ నుంచి వాళ్ళు విశాఖపట్నం గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక శీలానగర్ అనే ప్రాంతం ఉంది, అక్కడ జరిపిన దొంగతనం. దాని తర్వాత ఇందులో ముగ్గురు దొంగతనంలో పార్టిసిపేట్ చేసి ఇద్దరు వీళ్ళు మరొక వ్యక్తి అక్కడ పంచుకున్నారు ఈ బంగారాన్ని. దీనికి మర్డర్ కి సంబంధం లేదు, కానీ ఇది చేసిన వాళ్ళు మర్డర్ లో పార్టిసిపేట్ చేశారు. లేదు, ఆ భాను మర్డర్ లో ఉన్న వాళ్ళ మధ్యలో ఇందులో మృతుడు కూడా ఒక అక్యూజ్డే. వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్ లో ఇది ఇట్లా మర్డర్ చేయబోతున్నారు లేదా గొడవ జరుగుతుంది, వీళ్ళిద్దరి మధ్యలో తీవ్ర స్థాయిలో వైషమ్యాలు ఉన్నాయనే విషయాన్ని ఆల్రెడీ వాళ్ళు పార్టీ పెద్దలకు చెప్పడం జరిగింది. కానీ అందులో కేసులో ఉన్న అక్యూజ్డ్కి ఎవరికి కూడా దీనితో సంబంధం లేదు. కానీ వీటికి సంబంధించి ఇతరత్ర కేసులు కూడా ఉన్నాయి, భూములు ఆక్రమించుకోవడము, SC/ST కేసులు, తర్వాత వీళ్ళు కొట్టుకున్నారు, ఒకలాంటి గొడవలు జరిగిన కేసులు కూడా కొన్ని కేసులు ఇవన్నీ కూడా ఎల్బీ నగర్, హయత్ ప్రాంతాల్లో నమోదయ్యి ఉన్నాయి. ఈ రవీందర్ చారి అండ్ యాదిరెడ్డి అనే వాళ్ళు వీళ్ళిద్దరు లీడర్స్, ఈ సిపిఐ పార్టీకి సంబంధించిన లీడర్స్. ఇప్పటి వరకు దర్యాప్తులో వాళ్ళది ఎటువంటి రోల్ లేదు, బట్ ఫర్దర్ దర్యాప్తు మేము చేస్తాం. దీనికి సంబంధించి మా కమిషనర్ సార్ సిపి ఆనంద్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం పర్యవేక్షణ జరిగింది. వాళ్ళు మొత్తం ఈ మర్డర్ జరిగిన క్షణం నుంచి ఇది పొలిటికల్ లీడర్ కాబట్టి కొంచెం సెన్సేషనల్, ఇందులో వెపన్స్, ఫైర్ ఆర్మ్స్ ఉపయోగించారు కాబట్టి ఒక 10 బృందాలు డైరెక్ట్ గా బోత్ టాస్క్ ఫోర్స్ అండ్ లాండర్ టీమ్స్, దాంతోపాటు టెక్నికల్ టీమ్స్ కూడా ఒక దాదాపు 5 టీమ్స్ ను ఇందులో రంగంలోకి దించారు. వీటిని కొంచెం స్వయంగా పర్యవేక్షించారు మా సార్. అండ్ టైం టు టైం అప్డేట్స్ తెలుసుకుంటూ దీనికి కావాల్సిన ఇతర సపోర్ట్ అంతా కూడా సమకూర్చారు. అండ్ ఈ కేసు డిటెక్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ టీమ్ ని స్పెషల్లీ అభినందించారు సిపి గారు. వారికి మరియు లాండ్ ఆర్డర్ టీం వాళ్ళకి 2 లక్షల రూపాయలు రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. టీం మెంబర్స్ రవీంద్రచారికి ప్రస్తుతానికి ఇందులో లేదు. ఇంకోటి మేము వెరిఫికేషన్ అనేది చేస్తాం, ఇంకెవరన్నా ప్రమేయం ఉందా అని చెప్పి కూడా వెరిఫై చేస్తాం. డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, ఆ డబ్బులు పంచడంలో గొడవ జరుగుతున్నాయని చెప్పి ఇంకా